అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాజయ్య యాదవ్ గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం తీసుకునే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు కవిత గారు పాదయాత్ర చేస్తున్నారు. చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అండ్ దట్టు ఇప్పుడైతే కొంత పీకే వెళ్ళింది. వర్డ్స్ ఎక్స్చేంజ్ నడుస్తుంది. ఎందుకంటే కుకట్పల్లి ఎమ్మెల్యే కూడా అట్లనే రియాక్ట్ అయినరు. మరి ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కవిత గారు పాదయాత్ర చేస్తున్నారు. అట్లనే ఇప్పుడు సిటీలో పాదయాత్ర నడుస్తుంది సార్. సరే, జనాల దగ్గర పోతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు, వస్తున్నారు. వచ్చిన తర్వాత మాత్రం అక్కడ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారు, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు సార్. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం గారి మీద కామెంట్ చేయంగానే ఆయన రియాక్ట్ అయ్యిండు. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వచ్చి నోటీసులు కూడా ఇచ్చిండు. నేను లీగల్ నోటీసులు ఇస్తున్నా అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఓవరాల్గా ఏమవుతుంది సార్? వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, అంటే ఎమ్మెల్యేలు కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. నువ్వు అడగాల్సింది కాంగ్రెస్ని కదా, అధికారంలో ఉంది కాంగ్రెస్, వాళ్ళని అడగకుండా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? అసలు ఇదేం రాజకీయం, ఇదేం నాటకం అని అంటున్నారు. కేసీఆర్ వదిలిన బాణం కవిత అనే అనేది కదా ఇదివరకు. ఈ బాణం ఇప్పుడు రేవంత్ రెడ్డి వదులుతాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్ క్లోజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆ క్లోజ్కు అక్కరకొచ్చే ముక్క, రమ్మే అయ్యే ముక్క ఎవరంటే కవిత. కవితకేం రాదు, కానీ టీఆర్ఎస్ఆ, దాని పేరు బీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్కు నష్టం జరుగుతుంది. ఈమె మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఊకుంటలేరు కదా ఎమ్మెల్యేలు. ఈమె పరువు కూడా తీస్తాను కదా, ఈమె పరువు అంటే కేసీఆర్ కుటుంబ పరువు. ఈమె ఆరోపణలు చేసుడు హరీష్ రావును కొన్ని రోజులు వాడుకున్నది, ఆయన విడిచిపెట్టింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు ఎంబడి టార్గెట్ మల్లారెడ్డి కానీ, మాధవరం కృష్ణారావు కానీ, ఆయన వివేక్ కానీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కానీ, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, తర్వాత ఎమ్మెల్సీ నవీన్ కానీ, ఇట్లా చాలా మంది మీద ఎలిగేషన్ చేస్తున్నారు. కేటీఆర్ బినామీలు వీళ్ళిద్దరు, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అండ్ నవీన్ అన్న మాట కూడా మాట్లాడింది సార్. మరి బినామీలు అయితే ఆయన మొన్న రౌడీ అనే, నవీన్ యాదవ్ రౌడీ కుటుంబం అని చెప్పే, ఈమె బినామీ అంటాండే. ఇది ఏది నిజం అనుకోవాలి? నీ పెళ్ళెప్పుడు పైసలు లేవని అంటివి నువ్వే. నా పెళ్ళెప్పుడు మా నాన్న దగ్గర పైసలు లేవు. ఇదే నవీన్ యాదవ్ కుటుంబమే కదని మీకు పైసలు ఇచ్చి ఆదుకున్నది ఆనాడు. అనేక మంది సపోర్ట్ చేసిండ్రు. అలా నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం, శ్రీశైలం యాదవ్ వాళ్ళకు షేర్ అయితే ఎక్కువనే ఉంటుంది కదా వదనం. ఎందుకంటే మనకు ప్రచార రథమే వాళ్ళు కొనిచ్చిరు ఆ రోజు. ఈ నవీన్ యాదవ్ కాదు సార్, ఎమ్మెల్సీ నవీన్ అట. ఎమ్మెల్సీ నవీన్. సరే, ఎవరైనా బినామీలు, కేటీఆర్కు బినామీలు అనే వర్డ్ వాడినప్పుడు ఈమెంత దందా చేసినట్టు. ఈమె ఎంత దందా చేస్తే, ఎంత లిక్కర్ స్కామ్లో ఇరికి గన్ని రోజులు జైలు ఉన్నది. ఆ జైలు ఉన్నప్పుడు మరి మీ అన్న మీ బావ వచ్చిండ్రు కదా, అవినీతి పరులు, మీ ముఖం చూడ, మీరు నా దగ్గర రావద్దని వాళ్ళని అనొచ్చు కదా. ఆ రోజే అనొచ్చు కదా అంటాను. ఆ రోజు వస్తే నువ్వు మీద పడి ఏడిచినవా, లేకపోతే మాట్లాడుకున్నారా, కష్ట సుఖాలలో ఏం పాలు పంచుకున్నారా, అది మాకు ఏది లోకాన్ని తెలియని ముచ్చట. అవన్నీ చీకటి ఒప్పందాలలో నువ్వే అంటివి. బీఆర్ఎస్ను విలీనం చేస్తామన్నారు, నా బెయిల్ కోసం మాట్లాడిన నువ్వే చెప్తివి. బీజేపీను బీఆర్ఎస్ ఒక్కటైదాంది అని చెప్తివి. అది కాలక్రమేణా నీ నోటి వాక్యమా, లేకపోతే క్రమేణా వచ్చే విషయమా? ఎన్నటికైనా వాళ్ళు రెండు పార్టీలు ఒక్కటి కాకనైతే తప్పదు. ఈ ఇంటికి గుది లేదా, ఆ ఇంటికి తడకలేదు. వానికి ఓన్ లీడర్ ఉన్నాడమ్మా. టీఆర్ఎస్ ఓనికి లీడర్ ఉన్నాడు, బీజేపీ ఓనికి క్యాడర్ ఉన్నది. బీజేపీ ఓనికి గ్రామాలలో క్యాడర్ ఉన్నది.
అక్కడో ఇక్కడో లీడరు ఇవాళ కూడా గులాబీ అంగి దొడుక్కొని కనిపించే అటువంటి క్యారెక్టర్ కనిపిస్తాను నేను గ్రామాలలో ఎందుకు కనిపిస్తలేదు సార్? ఇప్పుడు స్థానిక ఎన్నికలల్లో బాగానే కొట్టిరు కదా. ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత వాళ్ళే వచ్చారు. అవును. ఇండిపెండెంట్ తర్వాత బీజేపీ వచ్చింది. ఇండిపెండెంట్ తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీ నాయకత్వాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు అరే మీరు దిద్దుకోరా అనేటువంటి ప్రశ్నించాల్సిన రోజు వచ్చిందంటే బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే బీజేపీ నాయకత్వానికి 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటే ఒక 2 పాతోళ్ళు, 6 వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఆలోచించుకోవాలి. 8 అసెంబ్లీ మెంబర్లు ఉంటే 8 పరాయి పార్టీ వాళ్ళే. ఆ రాజాసింగ్ను నువ్వు వచ్చిన ముహూర్తం ఏందో రాజాసింగ్ను బయటికి పోయా. ఇది ఎన్నడూ ఈ బీజేపీ నాయకత్వాన్ని సోయొత్తది, ఎన్నడూ చదువుకుంటారు. ఇప్పుడు దేశం అంతటా బీజేపీ వెలుగుతుంది, ఇక్కడ మాత్రం మలుగుతుంది. అదే కోపంతో మాట్లాడిండా నరేంద్ర మోడీ? అదే క్వశ్చన్ చేసిండా ఇది నాయకులని? అవును. కనీసం ఓఐసీని చూసి నేర్చుకోండి అన్న కాడికి బీజేపీ నాయకులు ఎందుకు వచ్చారు సార్? అలా సోషల్ మీడియాలో ఒక్కసారి చూడండి ఓవైసీ ఎట్లా దుస్థితి. ఇది పార్టీ దుస్థితి, ఇది పార్టీ యొక్క దుస్థితి, నాయకత్వం యొక్క దుస్థితి. సంతోష్ గారు లాంటి వాళ్ళు మీరు ఉంటే ఉండుల్లి పోతే పోన్లే అని మాట్లాడచ్చునా? ఆయన ఆజన్మ బ్రహ్మచారి, పార్టీ ఈత కోసమే బతికేతోడు. ఆయన మీద కేసు పెట్టిన ఒక బాలరాజును మాత్రమే తీసుకున్నారు పార్టీలకు. ఆయన మీద బాలరాజు కేసు పెట్టిండు. నువ్వు ఆల్ ఇండియాలో లెక్కకు వచ్చే మనిషివి, అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు నీతో యోచన చేసే మనిషివి. అసలు మీరు సంకుచిత భావజాలంతో ఉన్నారా, లేకపోతే మీ మీద ప్రచారం జరుగుతుందా? సంకుచిత భావజాలంతో ఉంటే మీ సంకుచిత భావజాలం నువ్వు కట్టి పెట్టాలే. పార్టీ మీకంటే గొప్పది, మీరు పార్టీ కంటే గొప్పోళ్ళు గారు. పార్టీ మీకంటే గొప్పది, పార్టీ స్థానం ఇస్తే మీరు గొప్పోళ్ళు అయింది. ఒకవేళ దుష్ప్రచారమే జరుగుతుంది, లేకపోతే సోషల్ మీడియాలో ఏమన్నా వేరే తీరుగా వస్తుంది అనుకుంటే నా బోటని మాట అయినాయి. నీ ఏజ్ నాది, నీకు అవకాశం ఉన్నది, నువ్వు ఆజన్మ బ్రహ్మచారివి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి నువ్వు ఆల్ ఇండియా లెవెల్కి ఎదిగిపోయినావు. నేను ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను పనిచేసిన గోడల పంటి రాసిన సీనియర్ ఏం కాదు నాకన్నా. నువ్వు ఒకవేళ నిజమే అయితే దిద్దుకో, నిజం కాకుంటే ఖండించు. నిజం కాకుంటే ఖండించాలండి, ఇది నిజం కాదు అని ఖండించాలి. ఉంటే ఉండి పోతే పోన్లే అనే వర్డ్ వచ్చినప్పుడు మరి టికెట్లు ఇచ్చినట్టు నువ్వు అందరు పాతోళ్ళకే అయిపోయాను, మా వాళ్ళు కొత్త వాళ్ళు వద్దా ఈ పార్టీలకు అని అనకపోయాను. కొత్త వాళ్ళు మాకు వద్దు పాతోళ్ళకే ఇచ్చుకుంటామని అనకపోయాను. నాకు కొచాటి గారు అంటే నాకు వీర లెవెల్ అభిమాని. నేను కొచాటి గారు కూడా మరి నిజంగానే ఆయన నోట జారిందా లేకపోతే వార్తలు వస్తానయా, ఆయనే బండి సంజయ్ రావాల్సిన అవసరం ఏర్పడుతుంది అని అంటాడు. ఒకసారి బూత్ కమిటీ మాత్రమే అని వస్తుంది వాడు, బూత్ కమిటీ మాత్రమే బలము దీనికి. మీ సోషల్ మీడియాలోనే వచ్చింది, బూత్ కమిటీ ప్రాధాన్యత అని చెప్తాడు. ఈ రెండుకు విరుద్ధం ఉన్నాయి. మరి బండి సంజయ్ ఆయనే రావాలంటాడు అంటే వ్యక్తి ప్రాధాన్యత కలిగిన పార్టీ కాదని ఆయన నోటనే యువతలకు వస్తుంది. బూత్ కమిటీ ఉంటే చాలని ఆయనే అంటాడు. రెండు ఓదానికోటి ఘర్షణ జరుగుతుంది. ఆయన అంటే నాకు అనంతమైన గౌరవం, నా ఒక్కరికే కాదు, నా బోటోలో అనేక మంది ఆయనను చూసి ఆయన యొక్క ఉపన్యాసాన్ని విని ఇంప్రెషన్ అయి ఉంటాం. అనేక విషయాలు చెప్తాడు ఆయన. కిషన్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్తాడు, బండి సంజయ్ గారి క్యారెక్టర్ చెప్తాడు, లక్ష్మణ్ గారి క్యారెక్టర్ చెప్తాడు. మరి ఇన్ని క్యారెక్టర్లు చెప్పినప్పుడు స్వయంగా మీరు మాట్లాడండి, మీరు పెద్దవారు చేసుకొని వీళ్ళందరితో మాట్లాడండి. యావత్ భారతావనిలా పార్టీ పైకొచ్చి భారతావనిలో ఎన్డీఏ రూపంలో కానీ బీజేపీ రూపంలో కానీ రాష్ట్రాలు పరిపాలిస్తానే. ఇవాళ గుజరాత్ తర్వాత నీకు పశ్చిమ బెంగాల్ కూడా పరిపాలించే స్థితి
నిర్మాణం అవుతుంది. అవును. కానీ తెలంగాణకు ఏం పట్టింది? మనలాంటి వాళ్ళన్నా మీలాంటి వాళ్ళు పెద్దలన్నా సాయం చేయకపోతే తెలంగాణ ఎట్లా కావాలి? అంటే కొత్తోళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ అవుతుందా? పార్టీ లైన్ అర్థమైతలేదా? ఏంది ప్రాబ్లం? ఏంది? ఒక్కటే కొత్తోళ్ళు వచ్చిందమ్మా. మరి కొత్తోళ్ళు రాకుంటే ఇంత అవునా? నీకు 35% ఓట్లు వచ్చినాయి కదా, అవు 35% ఓట్లు వచ్చినాయి కదా. నువ్వు అస్సాం ముఖ్యమంత్రి కొత్త ఆయనే చేసిండు కదా. మీరు అనేక మంది కొత్త వాళ్ళని తీసుకుంటాను కదా. ఇవాళ తమిళనాడులో కూడా అనేక మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు కదా. ఇవాళ కేరళ గ్రామ పంచాయతీలలో కూడా అనేక మంది కొత్త వాళ్ళని తీసుకొని మీరు ప్రయోగం చేస్తారు కదా. అంటే కొత్త వాళ్ళు లేకుంటే కాదు కదా. పాతోళ్ళు మాత్రమే ఎప్పటికి పాలు కొలుపుకొని ఉంటారా? మరి అన్ని డిస్టర్బెన్స్ వస్తుంది మన ఇప్పుడు దగ్గర. అట్లా- అన్ని అట్లా- రాష్ట్రాలు ఒకటేలాగా ఉండవు కదా సార్, ఒకటేలాగా ఆలోచన ధోరణి ఉండదు కదా. అట్లా అనుకోవచ్చు కదా. మరి తెలంగాణలో నీకు 35% ఓట్లు వచ్చినాయి, 62 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల మెజార్టీ వచ్చింది. దాన్ని ఎందుకు నాశనం చేసినట్టు? దాన్ని రేవుకు ఎందుకు తెచ్చుకున్నట్టు? ప్రధాని కూడా అదే అడుగుతున్నారు కదా. పర్ఫార్మెన్స్ ప్రధానమంత్రి గారు కూడా వీళ్ళ నడువుడు కాదు, మీరేదైనా చేయండి. అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఇద్దరు కలిసో లేకపోతే ఇంకెవరన్నా నిష్ఠాతులు వీళ్ళందరూ కలిసి ఈ తెలంగాణను బాగు చేయండి. తెలంగాణలో అనేక సంవత్సరాల నుంచి నెలకొన్నటువంటి ఈ స్తబ్దతను నాశనం చేయండి. అనేక మంది సామాన్యులు అనుకుంటాను, అరే తెలంగాణ కనిపించలేదా బీజేపీకి? తెలంగాణ విషయం అందనక పోతలేదా? అనేక మంది అనుకుంటాను. సార్ ఓటర్లు ఉన్నారు, నాయకులు లేరు. కరెక్టా? కరెక్ట్. ఎట్లా తయారు కావాలి? క్యాడర్ కూడా ఉన్నది. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు క్యాడర్ కూడా ఉన్నది. లీడర్ మాత్రం కరువు ఉన్నాడు. లీడర్ అనేతోడు లేడు. గ్రామీణ లీడర్ లేడు. రేపు ఎమ్మెల్యే స్థాయి నిలబడితోడు లేడు. 4 పైసలు ఖర్చు పెట్టుకొని ముందట ఉండేటోడు లేడు. పోలీస్ స్టేషన్లకు పోయి ఎవరికన్నా ఆపద పడ్డదంటే ఇడిపించుకొచ్చేటోడు లేడు. అట్లాంటి వాళ్ళు కావాలి. హాస్పిటల్కు తీసుకుపోయి జాయిన్ చేసేటోడు లేడు. ఎవరికన్నా ఆకలి అవుతానో మంచినీళ్ళు దూపు అవుతానో జేబులో చేయబెట్టేటోడు లేడు. కాబట్టి ఇవన్నీ గ్రహించద్దా? పరిపాలించిన పార్టీ ఇప్పుడు ఒకటోసారి, రెండోసారి, 3 సార్లు భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ప్రపంచ రాజకీయాలలో ఒక మేటి మగధీరుని వదగా పేరున్నటువంటి నాయకత్వం కింద పనిచేసేటువంటి అదృష్టం దొరికినందుకు ఈ తెలంగాణ దురదృష్టమైంది. ఇప్పుడు కల్పించిన వాళ్ళు కేంద్రం పెద్దలు కాదా? బండి సంజయ్ని ఎందుకు మార్చాలా? బండి సంజయ్ని మార్చబట్టే గల ఇదంతా జరిగింది కాదంటారా? బండి సంజయ్ రిపేర్ చేస్తుంది ఇప్పటికీ ఆయనే. బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి. చెప్పాలా సార్? కేంద్ర హోంమంత్రి, ఆయనకి ఏం తక్కువ లేదు. ఆయన కరీంనగర్లో గడబిడ చేస్తాడంటే కరీంనగర్ను గడబిడ చేస్తాడు. ఇంకా హుజురాబాద్న ఈడల్లా అందరు మనసులను గెలవద్దు అనే తిప్పల పడతాడు. అందులో అయితే నువ్వు కరీంనగర్ మొత్తం ఒక హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6-7 సార్లు ఆయన ఎమ్మెల్యే. హుజురాబాద్ నిడిచిపెట్టు, మిగతాదంతా నువ్వు పరిపాలించు. కిషన్ రెడ్డి గారు ఆయన కేంద్ర మంత్రి ఒక్కటోసారి, 2వ సార్లు ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది, మొన్న డిపాజిట్ పోతుందా? మనల్ని ఏమనుకుంటాను జనం? బీజేపీ పార్టీని ఏమనుకుంటాను జనం? దత్తాత్రేయ బిడ్డను పెట్టుకొని నేను అనేక సార్లు చెప్పిన, మీరు పెడితే ఏమైంది? సెకండ్ స్థానంలో ఉన్నా కూడా మనకు గౌరవం ఉండు కదా. ఇప్పటికైనా కేటీఆర్ గారు మీ పని అయిపోతుంది. కవితే ఎవరో కాదు, కవిత నేమి ఏమడిపడ్డది అంటే గొప్పోనింట్లా కలకలం కానీ, కల్లోలం కానీ, పంచాయతీ కానీ జరిగితే లోకానికి ఆనందం అమ్మ. ఇంటర్ వాళ్ళు ఎంతో కొంత నిజం లేకపోతే పుట్టిందా, నిప్పు పొగత్తాందంటే ఆడ నిప్పు ఉన్నట్టే కదా అని అనుకుంటారు. కాబట్టి ఆ పార్టీని ఖతం చేసే జిమ్మదారి కవితమ్మకు అప్పచెప్పిళ్ళు. కవితమ్మ ముఖ్యమంత్రి గారి చేతున్నది. ముఖ్యమంత్రి కూడా తప్పలేదు, రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రి కూడా తప్పలేదు. ఎందుకంటే 150 రూపాయలు పట్టుకొని నేను
వచ్చినా హైదరాబాద్ వచ్చినా అని చెప్పిన నిజాయితీపరుడు. తెలుగుదేశం అండ చంద్రబాబుతో అండతోటి నేను బతికినా, నేను ఒక స్థాయికి పోయినా. ముఖ్యమంత్రి అనేది కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అవసరాలను గుర్తించి పైనున్న కాంగ్రెస్ పార్టీని తిప్పుకొని నేను ముఖ్యమంత్రిని అయినా అని చెప్తాను, తప్పేం లేదు. ఇప్పుడు ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో ఈ అంతర్గత కలహాలతోటి బీజేపీ కూషి అవుతుంది, అవుతుంది. ఇక ఉన్నది టీఆర్ఎస్ కాబట్టి ఈ టీఆర్ఎస్ను ఒక ఆట ఆడుకుంటాను, తప్పే ఉన్నది. రాజకీయ చదరంగంలో ఈ ఆట, ఈ జూదంలో ఆయన పాత్ర. ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు బీఆర్ఎస్, బీజేపీ కాదు. బీజేపీ ఎందుకైతే బీజేపీలో వాళ్ళే శత్రువులు లేదు. బీజేపీకి ఎవరు శత్రువు లేడు, బీజేపీ శత్రువు. ఇది కొద్దిగా కూష అయితే కథం అవుతుంది అనుకుంటే ఆయన కవిత దొరికింది, కవిత రూపంలో దాన్ని కూర్చారు. ఓకే, మొత్తం అదే తప్పేం లేదు సార్. పార్టీ పెడతాదట కదా సార్, మీరేమో పార్టీ పెట్టదు. మరి ఎట్లా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతుంది, కాంగ్రెస్ లో పోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ లో పోతుంది. అవునా? కాంగ్రెస్ లో పోతుంది. యాక్సెప్ట్ చేసే అంత పరిస్థితి ఉందా తనని? చేతుడు కూడా రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు కదా సార్ పార్టీ అంటే. రాహుల్ గాంధీని వాళ్ళందరినీ మెప్పిస్తాడు, వాళ్ళకు నజరాన కావాల్సిందేదో ఇస్తాడు తానే. అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఇంకా దీన్ని కంపు చేసినాక తీసుకుంటాడు, ఇప్పుడు కాదు. ఈ పార్టీని కథమే దేశకు తీసుకొచ్చినాక ఇప్పుడు మొట్టమొదలు ఆమె మన హరీష్ రావును టార్గెట్ చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు వెంబడి పడ్డది. ఇప్పుడు ఎమ్మెల్యేలు వెంబడి పడ్డది, ఎవరిని ఇడిచిపెట్టది. ఇప్పుడు కేటీఆర్ వెంబడే పడ్డది కదా, ఇప్పుడు బినామీ అని చెప్తాను కదా, అంటే ఎవరిని ఎందుకు ఇడిచిపెట్టదు? ఆయనే ఏది టార్గెట్ చేయమంటే టార్గెట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి చేతిలో అప్పుడు రామజిల్క ప్రాణం ఫకీర్ చేతిలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి చేతిలో టీఆర్ఎస్ పానం ఉన్నది. అంతర్గత కలహాలతోటి బీజేపీ ఉన్నది. యావత్ భారతావనిలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం వచ్చిన, కేరళలో ప్రభుత్వం వచ్చిన, ఇవాళ ఆఖరికి తమిళనాడులో కూడా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన, ఇక్కడ మాత్రం ప్రభుత్వం వచ్చేటట్లేదు బీజేపీ. సార్ ఇంకా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్నది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అందరూ ఒక సమైక్య రాగం పాడి, బీసీ ఐడియాలజీ కూడా మామూలుగా లేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఎట్ట గెలిచింది, బీసీలకు టికెట్ ఇచ్చింది. వీళ్ళు ఇద్దరు కొట్టుకొచ్చారు, ఎక్కడోడక్కడ కొట్టుకొచ్చారు, కూషేయంలో కాలేదు. అందుకే నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ 2 పార్టీలు కూడా సోయి తెచ్చుకొని టీఆర్ఎస్ ఈ కేటీఆర్ కానీ ఈ కేసీఆర్ కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఉంచుకోవాలి. అంతలో అయితే టీఆర్ఎస్ని మాత్రం హరీష్ చెప్పాలి. ఆ ఉన్న నాయకత్వాన్ని ఆయన దక్కించుకుంటాడు. బీసీ ముఖ్యమంత్రిని ముందడ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు కూడా బయటకు వస్తారు. వీళ్ళందరినీ సొమ్ము చేసుకోవాల్సిన అవసరం ఈ 2 పార్టీల మీద ఉన్నది. ఈ 2 పార్టీలు కలిస్తే ఒక బీసీ ఐడియాలజీని కూడా ముందడుగు పెట్టి ఒక బీసీ ముఖ్యమంత్రిని రాబోయే రోజులలో మనకు ఛాన్స్ తీసుకుంటే వీళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఆల్ ఇండియాలో ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది. అది వీళ్ళ అసమర్థత వలన, 2 పార్టీల అసమర్థత వలన ఉంటుంది. కాదు సార్, ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వేరువేరుగా కావాలని కోరిక ఏంది? ఎట్లయితది? 2 ఒక్కటి కావాలి, 2 ఒక్కటే పోటీ చేయాలి. లేకపోతే మొత్తం సెక్షన్ అన్న బీజేపీలో కలవాలి. అమిత్ షా గారు లాంటి వాళ్ళు ఈ తెలంగాణలో ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు? కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదమ్మా, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. కేసీఆర్ మీద కోపమా, ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీదనా? ఎమ్మెల్యే ఇందుగలడందు లేడని సందేహం వాళ్ళ సిక్కిరి. ఎన్నెందు వెతికినా అన్నందు పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి ఆనాడి పరిస్థితులల్లో వాళ్ళు కరెక్టే ప్రజానీకం తీర్పిచ్చింది.
ఆ తీర్పును మళ్ళా పార్లమెంట్ వరకు బీజేపీ కూడా అవకాశం ఇచ్చింది. బీజేపీ నేర్చుకోలేదు. అంతర్గత కలహాలతో టీఆర్ఎస్ నాశనం అయింది. ఇప్పుడు కవిత గారు నిజంగానే అంటే స్టార్టింగ్లో మీరు చెప్పినట్టుగా కేసీఆర్ వదిలిన బాణము అని ఎందుకు అనుకోవట్లేదు? నిజంగానే ఇదంతా అల్లకల్లోలం చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిలిస్తే పోదా? పోతే ఏమవుతుందమ్మా? ఇస్తాడేమో, ఆమెనే సీఎం నువ్వేగా అంటాడేమో. అట్లా కాదమ్మా, ఎట్లా కామెంట్ అవుతుందా? కామెంట్ అయ్యేదేనా? మొత్తం ఖరాబ్ చేసి దాన్ని దుక్కి చేసి దాన్ని మొత్తం నాశనం చేసి మా వాళ్ళందరూ దొంగలు, లంగలు, లహుట్లు, లుచ్చలు అని చెప్పుకున్నాక పోతే ముఖ్యమంత్రి అవుతా? నీ తండ్రి పానంతో ఉంటే కదా ముఖ్యమంత్రి అయ్యేది. నువ్వు పానం తీసేందుకే మోపైతివి. నువ్వు కుటుంబ పరువే కదా తీసేది ఇప్పుడు. అందుకంటే ఏం చేస్తాను సార్? ఎందుకు సార్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఆమె ఎలిగేషన్ మీద ఎలిగేషన్ చేస్తుంది, భయంకరంగా మాట్లాడుతుంది. పాపం వీళ్ళకి కూడా శక్తి సరిపోతలేదు. అంటే ఎమ్మెల్యేల మీద ఆమె మాట్లాడేసరికి వాళ్ళకు కూడా అర్థమైతలేదు ఎట్లా రియాక్ట్ కావాలా అనేది. అర్థం కాక మాట్లాడతలేరమ్మా. అర్థమయ్యే మనం అనుకుంటాను ఇంకేంది చదిపోద్దని. ఎగిడిచిన భూతం వాళ్ళుగా ఆమె మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా మాట్లాడిల్లు అనుకో, పరువు ఏమైద్దమ్మా? తెలిసినోడు కూడా మాట్లాడితే పరువు ఏమైంది? అందుకే మాట్లాడతలేరా? కేసీఆర్తో నేను 20 ఏళ్ళు ప్రయాణం చేసిన, ఎన్నో ఒడిదడుకులు, ఎన్నో సాధక బాధకాలు ఆయనతో అనుభవించినాం. కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు నేను పౌరుష పదజాలం వాడుతున్నా ఎప్పుడన్నా? నేను ఒక దూరం ఉన్న వ్యక్తిని, వాళ్ళ కుటుంబ సభ్యుని కాదు, వాళ్ళ కులానికి దగ్గర కాదు, వాళ్ళ కులం కాదు, ఒక మామూలు బీసోనికి నాకున్న సంస్కారం మీకు ఉండద్దా? నా బోటు ఉన్న సంస్కారం మీకు ఉండద్దా? ఎన్నోసార్లు కేసీఆర్ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు కన్నీళ్ళు వచ్చినాయి. మీరు ఆ కుటుంబంలో పెరిగి, ఆ కుటుంబంలో పెద్దయి, రాజకీయ అనుభవం వచ్చి సరి అయిన పైసలు సంపాదించుకొని ఆర్థిక పరిపుష్టి కూడా అయిన తర్వాత కూడా మీరు గట్లా అంగడంగడి చేసుకుంటారా? చేసుకుంటే మిమ్మల్ని ఏమనుకుంటాను, లోకం ఏమనుకుంటాను? అది చులకనైంది కదా, ఎందుకు చెల్లకుంటాయింది కదా. చిక్కెంటికలకు బఠానీల అమ్మాయి కాడ ఉన్నది మీ పార్టీ కానీ మీ వ్యక్తులు కానీ. ఇది సోయి తెచ్చుకోవాలని నా విజ్ఞప్తి కూడా. అసలు మొత్తం భూములు కబ్జా చేసిర్రు, లేదంటే చెరువులు కబ్జా చేసిర్రు, ఇదే టోటల్ ఇదే మాట్లాడుతున్నారు. చెప్పేదాన్ని నిజం ఉన్నది. మరి తన మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా సార్? తను కూడా చెప్పేదాన్ని నిజం ఉన్నది. ఒక్క ఏలు నీ ముఖాన్ని చూపెడితే తతిమ 4 ఏళ్ళు మళ్ళా ఇటే కాదు చూపెట్టేది. నీ మీద ఎలిగేషన్ ఆయన మాధవరావు సాబు చెప్పిండు కదా నిన్న, నువ్వేమేమి కబ్జాలు పెట్టినావు, ఏం కథ, ఏం లక్షణం అని. ఆఖరికి ఆయన ఎంత వాడిని ఉరిపెట్టుకొని సావాలన్నాడు. అంటే మీరు పలసన అవుతాను కదా, దాంతో ఫలితం కంటే పలసన ఎక్కువ అవుతుంది కదా. మరి కేసీఆర్ బిడ్డ కదా సార్, కేసీఆర్ నుంచి ఏం నేర్చుకోలేదా? కేసీఆర్ బిడ్డ కాబట్టే ఈ మాత్రం గుర్తింపు, ఈ మాత్రం వార్తలలో వస్తుంది. లేకపోతే వస్తుందా? నేను మాట్లాడుతుందా? ఇంకెవరైనా మాట్లాడుతుందా? మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన మాట్లాడితే వార్తగా వచ్చింది. వేరే వాళ్ళు మాట్లాడితే వార్త వస్తుందా? మీరు చిన్న స్థాయి అంటుంది తనని. మీరు చిన్న స్థాయి వ్యక్తులు, అసలు ఈయన మాట్లాడడానికి కూడా ఏం లేదు ఈయన మీద, ఆయన వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తారు అంటున్నారు. ఆమె చిన్న స్థాయి వ్యక్తి అయితే నువ్వు ఉద్యమం లేవు కదా, నువ్వు ఒక అమెరికాకు బతకపోయినావు కదా, నీ స్థాయి ఎంత? ఆనాడు నీ స్థాయి ఎంత? పార్టీలకు వచ్చిండ్రు మాకు అందరికి ఎరక కదా. ప్రకాష్ గారు కదా నేను తీర్చిదిద్దింది, వి ప్రకాష్ గారు కదా నీకు ఇది బతుకమ్మను అప్పచెప్పి దానికి జాగృతి అనే పేరు పెట్టించి ఇవంతా డైరెక్షన్ చేసింది వి ప్రకాష్ గారు కదా. వి ప్రకాష్ గారు నిన్ను ఉతికి పారెత్తాండి ఇవాళ సోషల్ మీడియాలో వస్తుంది. మరి ఆయన వి ప్రకాష్ గారితో మాట్లాడు ఒకసారి, ఆయన మీద మాట్లాడు. ఏం మాట్లాడతావు? నీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఆయన మీద మాట్లాడాలి. ఇప్పుడు బయటకెళ్ళి వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బీటీ బ్యాచ్ అంటున్నారు. బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణని దోచుకోవడానికి వచ్చినటువంటి బ్యాచ్ అని ఇప్పుడు ఈ మాధవరం కావచ్చు కొంతమంది మీద తను మాట్లాడిండు సార్, వాళ్ళు మాట్లాడిండ్రు. ఆమె మాట్లాడిన దాంట్లో కూడా కొంత తప్పేం లేదు, ఎందుకంటే ఉద్యమకారులు వెళ్ళిపోయింది, పార్టీలు లేరు. తను చెప్తుంది, ఇప్పుడు చెప్తున్నారు. ఆనాడు ఏమైంది? మీరు అధికారంలో కాడ నుంచి ఉన్ననాడు ఉద్యమకారులందరినీ
తీసేస్తాను నాయన ఇది మంచిది కాదు అని మీ తండ్రితో చెప్పనుంటి కదా. నువ్వు బహిరంగ సవాలు ఆనాడే చేయనుంటి కదా. నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు కదా ఆనాడు. నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్ కదా ఆనాడు. ఆనాడు అంటే వీళ్ళు ఉండేది. ఇవాళ బీ టీం అయిందా? ఇప్పుడు 20,000 దాకా ఇక్కడ బీ టీమేనా? ఇవాళ మమ్మల్ని అందరినీ కొట్టడం లేనారు. ఇవాళ మా మాజీ మంత్రి వారు ఉండే శ్రీనివాస్ యాదవ్ మమ్మల్ని మెదకులో తరిగినైనా మంత్రి అయ్యిండు. మంత్రిని ఎందుకు చేస్తాను నాయన అడగనుంటివి. రాజయ్య యాదవ్ని చైర్మన్ చేసిండు, 1000 కోట్లు కట్టి ఖతం చేసిండు. నానా రాజయ్య గారు ఉద్యమకారుడు, నీతో పాటు జైలుకి వచ్చిండు, ఆయనని చైర్మన్ చేసి 1000 కోట్లు ఎందుకు కొట్టేస్తాను అని అడగనుంటివి అన్నాడు. శభాష్ అందరూ లేకపోతే ఆయన వెనకకొచ్చి దిద్దుకొని మంచిగా ఉండు. ఇవాళ మీ పార్టీకి ఈ దుస్థితి పట్టకపోవు కదా, అది గ్రహించాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్? పాదయాత్ర అని చేస్తున్నారు తను. ఏ యాత్ర చేసినా కూడా దాని నాశన యాత్రే. ఏది బీఆర్ఎస్కు నాశన యాత్ర. నువ్వు ఏ యాత్రన్నా చెయ్యి, ఎన్ని ఊళ్ళన్నా తిరుగు. పార్టీని అట్లా గాలికి వదిలేసే పరిస్థితి ఉంటుందా సార్? పార్టీ గాలికి వదిలేసినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే రిజల్ట్ మనకు వస్తుంది, వదిలేసినా ఏం కాదు, ఎందరు తిట్టినా ఏం కాదని ఎవరికి వాళ్ళే పట్టించుకుంటలేరు. కానీ పార్టీ అన్నాల్లో ఉండదు అట్ట. ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు బీజేపీ పార్లమెంట్ మెంబర్లను దగ్గర పిలిచి ఇది ఏందా, ఇది మీరు ఏం చేస్తాను అని అడిగే రోజు వచ్చిందా లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరు అడుగుతలేడు. కేసీఆర్కి శాతం అవుతుందా శాతం అయితే లేదా తెలియదు, కానీ పిలిచి అడగాలి కదా ఆయన. ఎందుకని అడుగుతలేడు మరి? ఇంకెంత డ్యామేజ్ కావాలా? అంటే కూతురు కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారా? అంటే ఏమవుతుంది అని చెప్పద్దమ్మా. ఇప్పుడు ఏం కాదు అది నాశన కాలానికి వచ్చింది, దాన్ని ఏం కాపాడలేము. కాపాడుకోవాలంటే హరీష్ రావుడే ఓకే ముందరికి వచ్చి ఉన్న పార్టీని కాపాడుకోవాలి, ఉన్న లీడర్షిప్ని కాపాడుకోవాలి తప్ప ఆయన కూడా సైలెంట్గా ఎన్నో రోజులు ఉంటే కట్టప్పలాగా ఉండద్దు. ఆయన ఇంకో టాక్ ఏంటంటే సార్, ఆయన బీజేపీలోకి పోతుండ్రు అనేది కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. మరి ఒకటే అమ్మా, ఆయన పోయినంత మాత్రాన బీజేపీ కూడా ఒరిగేది ఏం లేదు. బీజేపీలో 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, వాళ్ళతోనే ఏమైతే లేదా. 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు, ఏమైతే లేదా. ఆయన ఒకటి పోతే కాదు, ఇదంతా ఒక రూపాన్ని తెచ్చి దీన్ని ఒక లెవెల్కి ఉన్నదాన్ని దాన్ని కాపాడి దానికి ఒక పొజిషన్ ఇచ్చి బీజేపీలో కూడా ప్రక్షాళన జరిగి అందరు సీనియర్సు జూనియర్సు యంగ్స్ను కూడా బాధ్యతలు ఇచ్చి ఇవన్నీ చేస్తే అవుతుంది. ఇదంతా అంత అల్కగా అయ్యేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడండు. సోషల్ మీడియా నేను రఘునందను ఇంకా ధర్మపురి అరవింద్ తప్ప ఎవరన్నా మాట్లాడతారమ్మా సోషల్ మీడియాలో? నేనంటే ఊరుకు లేనోడిని, పేరూరు లేనోడిని నేను. 2 పార్లమెంట్ మెంబర్లు మాట్లాడతారు. ఎప్పుడన్నా ఊరినట్టు మాట్లాడితే బండి సంజయ్ మాట్లాడతాడు. ఆయన మంత్రినే, ఆయన మంత్రి. ఆయన అనేక మందికి తిరిగి దగ్గర తీసుకొని ఆయన చెప్పాల్సిన వ్యక్తి. ఆయనకు ఊరుగుడు ఎందుకు, మెరుసుడు ఎందుకు? సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తుల సంఖ్య ఎంత బీజేపీలో? ఇంత పెద్ద పార్టీ, యావత్ భారతావనిలో ఇంత పెద్ద పార్టీ, 8 పార్లమెంట్ సీట్లు తెచ్చిన పార్టీ, 35% ఓట్లు తెచ్చిన పార్టీ, 62 అసెంబ్లీలలో మెజార్టీ తెచ్చిన పార్టీ. ఎంతమంది ఉండాలి? బీజేపీ సోషల్ మీడియా మన దగ్గర నిల్ సార్. కాంగ్రెస్ సోషల్ మీడియా నాకు తెలిసి ఇక్కడ నిల్లే సార్. మొత్తం అంతా బీఆర్ఎస్ కే ఉంది. బీఆర్ఎస్ అట్లా మాత్రమే బతుకుతాను. సోషల్ మీడియా బతికిస్తాను బీఆర్ఎస్ను. ఇప్పుడు కవితో పక్క మన ఏది తోడులేనా, ఎలుక దోడినాడు దోడుతూనే ఉండే పార్టీని. కేసీఆర్ హెల్త్ మంచిగా లేక ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు. సంతోషంతో అది పార్టీయే కాదు, వాడు మాత్రలు ఇచ్చినందుకు వానికో రాజ్యసభ ఇవ్వడంలో పార్టీ అనేతోటి ఇవ్వను. మసూనాచారి ఉన్నాడు, ఆయన నోరే బంద్ అయింది ఎందుకో. పాతోడు మొదటి నుంచి మాతోడు ఉన్నోడు. గసంటి వాళ్ళు వేల మీద లెక్క పెట్టేంతమంది ఉన్నారు, ఏళ్ళ మీద లెక్క పెట్టేంతమంది. వి ప్రకాష్ వాయస్ ఉన్నోడు నీ పార్టీ లీడా కాదు సార్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్లో 2300 సమ్ చేంజ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది మరి బీఆర్ఎస్ కదా సార్, బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే కదా సార్. మీరు మరీ అసలు ఇక పార్టీ చచ్చిపోయింది, పార్టీ లేనే లేదు, ఖతం అయిపోయింది అంటున్నారు సార్. అక్కడ కనిపిస్తుంది కదా సార్. అమ్మా నేను గ్రామీణ లీడర్ ఉన్నాడని చెప్తానా? గ్రామీణ లీడర్ సర్పంచ్ అయిండు, రేపు నెగలలేడు 6 నెలల తర్వాత. వీళ్ళందరూ కూడా అలిసిపోయి ఏ పార్టీలో గెలిచినోడు, ఇండిపెండెంట్లో గెలిచినోడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే పోతారు, కంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పోతారు. పోయినాక 3 ఏళ్ళకు వాడు ఏమీ చేయడు, అప్పు తీరది, ఏ పని చేయడు. వీడు కూడా ఇంటికి పోకుండా అవుతాడు. వీడు కూడా భార్య తప్పు పట్టుకునే స్థితి వస్తుంది. వీడు కూడా పిల్లలకు చదువు చెప్పియలేడు. వీడు కూడా పిల్లలు ఎదిగిన పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు చేయడానికి తిప్పలే అవుతుంది. ఏదో గంపెడు ఆశతో వస్తాడు తప్ప ఏం కాలిపోదు గ్రామ పంచాయతీలల్లో. సార్ 75 లక్షలు దగ్గర కోటి రూపాయలు సార్. ఉండని ఇది వరకు కూడా వచ్చినాయి. శివ అంటున్నా మొట్టమాట సారా ఎప్పటి నుంచి వస్తున్నాయి. ఒక్క సర్పంచ్ ఇల్లు పాతిల్లు వాడు కట్టుకున్న ఇల్లు తప్ప మళ్ళీ కొత్త ఇల్లు కట్టిండా సర్పంచ్ అయినా? ఎట్లన్నా చేసి వెహికల్ కొంటాడు. అప్పెట్లా ఓ వెహికల్ కొనాలి కదా తిరుగుతాం. అదే ఆడవాళ్ళు సర్పంచ్లు ఆయన వాళ్ళకు దోసనియ్యాడు. వీడు మొగడే చెప్తా అంటాడు అంతా. నేను కూడా సర్పంచ్ని అని ఆమె ఇంటి పని బంద్ చేస్తుంది. రేపటి నుంచి నాటేకి పోదు, రేపటి నుంచి నాటుకు పోదు, బాయి కాడికి పోదు. అట్లా సంసారం ఆగమాడే కాదు. ఆమె సర్పంచ్, వీడు మెసలనియ్యాడు. వీడే సర్పంచ్ని అని తిరుగుతాడు. నేను సర్పంచ్ని అంటాడు. ఈయనకెక్కనో ఒక ఆడు ఉంటుంది కదా, అరే నేను సర్పంచ్ అయితే ఈయన సర్పంచ్ అని తిరుగుతాడని. ఆమె కూడా సర్పంచ్ బాట ఆమె పడుతుంది. ఇద్దరు పడి సంసారం కూసి అవుతుంది. ఇది నేను చెప్పేది నగ్న సత్యాలు. ఇదేంటి సార్ సర్పంచ్ అవుడు చాలా గొప్ప అనుకుంటే మీరు మొత్తం నగ్న సత్యాలు. కలెక్టర్కున్న సర్పంచ్కే పెద్ద అధికారము, కానీ గ్రామీణ వాతావరణం బాగా కలుషితమై ఉన్నది. ఈ కలుషితంలో ఈ పెత్తనాన్ని దక్కించుకున్నాడు చాలా కష్టం అవుతుంది. చాలా మంది యంగ్ వాళ్ళు అయినరు సార్, అంటే 35-40 సంవత్సరాల వాళ్ళు అయినరు. ఈసారి యంగ్సే అవుతారు. యంగ్సే మంచి కూడా చేస్తారు, మంచి చేయాలని కూడా అనుకుంటారు. కానీ కావద్దా మంచి చేస్తేందుకు మనీ కూడా కావాలి కదా. ఏడికెళ్ళి అన్నిటికీ కావాల్సింది పైసలే. పైసలు ఉంటే కానీ ఏది పని కదలదు, ఎవరి మాట వినరు. అంతే కదా సార్? అంతే. ఏమున్నా సరే రేవంత్ రెడ్డి ధైర్యం చేసి ఎన్నికలు పెట్టినందుకు సంతోషం. ఎందుకంటే రాష్ట్రంలో అంటే కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్లు సార్, 3,000 కోట్లు వస్తున్నాయి. సంతోషం, అదొకటి. అది సంతోషించదగ్గ విషయం. సరే రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగున్నదా మంచిగా లేదా, ఆయన ఇచ్చిన హామీలు నెరవేరలేదా అనేది పక్కకు పెట్టి ఆయన పార్టీలతో మాత్రం ఆట ఆడుకుంటాడు. బీజేపీతో ఆడుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ ఆడుకుంటుంది. బీజేపీ టార్గెట్ గానే కదా కాంగ్రెస్. బీజేపీ ఆల్ ఇండియాలో ఒక వెలిగే పార్టీ ఒక్క తెలంగాణలో తప్ప. వాళ్ళగా అంతర్గత కళాలతో అది కూషయింది. ఈ మీద అది కూడా అంతర్గత కళమే కదా. ఇక మిగిలిన పార్టీ బీఆర్ఎస్ కదా. బీఆర్ఎస్ను ఇక కవితక్క దొరికింది, ఆ కవితక్కతోనే ఆయన ఆట ఆడుకుంటాడు. కాదు సార్, ఇప్పుడు బీజేపీ డైరెక్ట్ గానే ప్రధాని మోడీయే చెప్పిండు కదా ఇట్లయితే నడవదు, నా దగ్గర మీ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అసలు గింత పెద్ద మాట ఓవైసీతో పోల్చిండు సార్. ఓవైసీని చూసి నేర్చుకోండి అని అంటే ఏంది? అంటే కేంద్రంలో పెద్ద కదలిక వచ్చినట్టు లెక్క. కేంద్రంలో పెద్ద కదలిక వచ్చినట్టు లెక్క. అంటే ఏదో జరగబోతుందనా చెయ్యబోతున్నామనా ఏంటి? ఖచ్చితంగా చేస్తారు. ఈ రాష్ట్రాన్ని కూడా ఒడిచిపట్టుకునే దిశగానే పోతారు. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా స్టేటస్ ఉన్న రాష్ట్రం, పోతే వనరులు కూడా ఎక్కువ ఉన్న రాష్ట్రం, భూమి ఉన్న రాష్ట్రం. ఆర్థిక చిత్రపటంలో కూడా ఇప్పుడు ఢిల్లీ ఉన్నది, అక్కడ కాలుష్యం, పోతే స్థలం లేదు. బాంబే ఉన్నది ఆర్థిక రాజధాని, అక్కడ కూడా స్థలం కరువైంది. కలకత్తా ఉన్నది, ఇదివరకు ఉన్న మంచి పేరు అయితే లేదు దానికి. పోతే బెంగళూరు ఉన్నది, ఐటీ పెద్ద సిటీ, కానీ మంచినీళ్ళు లేవు. ఒకటే కావేరి, ఇద్దరు పంచుకోవాలి. తమిళనాడుకు పక్కకు సముద్రమే ఉన్నది కాబట్టి ఆడ కూడా నీళ్ళు మంచిళ్ళ కరువే ఉన్నది. మంచి నీళ్ళతోటి
అధిక భూమి కలిగిన ప్రాంతం ఏదైనా ఉన్నదంటే తెలంగాణ. కాబట్టి ఓహో. ఈ రాష్ట్రాన్ని ఎవడు కూడా వదులుకోడు. రాజకీయాలలో ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి ప్రాంతం ఇది. ఇంకా డెవలప్మెంట్ చేస్తే డెవలప్ అయ్యే ప్రాంతం ఇది. ప్రపంచ పటంలో కూడా హైదరాబాద్కు ఒక విశిష్టత ఉన్నది. ఈనాటి నుంచి కాదు, నాటి నుంచి అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. అవును. రత్నాల రాసులు అనే పేరు ఉన్నది దీనికి. అవును. కాబట్టి ఈ రాష్ట్రాన్ని బీజేపీ వదులుకుంటుందని నేను అనుకుంటలేను. అందుకనే ప్రధానమంత్రి లాంటి వ్యక్తి నోట ఒక కదలిక వచ్చిందంటే ఇది బాగానే కదులుతుంది. యా, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మంచిగా ఉన్నటువంటిది ప్రాంతం ఏదైనా ఉందంటే హైదరాబాద్ సార్. ఇంకో వార్త వచ్చింది సార్ కొన్ని రోజుల క్రితం, ఇది రెండో రాజధాని కాబోతోంది, కేంద్ర పాలిత ప్రాంతం చేయబోతుండ్రు అనేది కూడా ఒక వార్త వచ్చింది సార్. సరే, సార్ అవుతుందా? అట్లా చేస్తారా? నిజంగా ఆలోచన కానీ ఉందా? ఒక్కటేనమ్మా, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రత్యేకంగానైతే చేయలేదు. కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా చేసిండ్రు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం ఉండే, దాన్ని రాష్ట్రంగా చేసిండ్రు. ఇప్పటి వరకు కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలు చేస్తాను తప్ప రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే చేయలేదు. ఓకే. కాంగ్రెస్ పార్టీ కాలంలో జరగలేదు, బీజేపీ పాలిత పాలనలో కూడా జరగలేదు, చేయలేదు. జరగని విషయాలను మనం వార్తగానే చూస్తే మంచిది అనేది నాకు. రెండో రాజధాని అనేది ఇప్పటికి లేదు, ఉంటే మంచిది. రెండో రాజధాని ఇప్పుడు నాగ్పూరు రెండో రాజధాని ఏది, అసెంబ్లీ నాగ్పూర్లో జరుగుతుంది, బాంబేలో జరుగుతుంది. అట్లనే ఈ ప్రాంతాన్ని కూడా, దక్షిణాది ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని కూడా తెలంగాణలో ఓ తెలంగాణ సెంటర్ చేసుకొని పార్లమెంట్ హౌస్ ఇక్కడ కూడా కట్టి ఒక 6 నెలలు ఒక సెషన్ 2 సెషన్లో ఇక్కడ కూడా పెడితే తప్పు లేదు. ఎందుకంటే దక్షిణాది సువిశాలమైన భారతదేశానికి ఈ 2 ప్రాంతాలలో అన్ని ప్రాంతాల మీద పట్టు ఉండాలనుకుంటే ఇక్కడ కూడా ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము గారు విడిదికి వస్తుంది మన దగ్గరికి. అట్లనే విడిది కంటే మనకు సువిశాలంగా స్థలం ఉన్నది, మంచి పార్లమెంటు కట్టి ఒక మోడల్ పార్లమెంట్ కట్టి ఇక్కడ కూడా వస్తే ఆర్థికంగా కానీ లేకపోతే రాజకీయంగా కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ ఈ ప్రాంతం కూడా దక్షిణాది కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే పాలక పార్టీ మంచిదని నేను భావిస్తాను. అవునా? తెలంగాణకి నష్టమేం లేదా? నష్టం అయితే ఎంత మాత్రం లేదు. ఈ రాష్ట్రం ఇట్లనే ఉంటుంది, ఒక సెషన్ నడుస్తుంది, ఇక్కడ తప్పే ఉన్నది అంతే. ఈ రాష్ట్రం ఇట్లనే ఉంటుంది తెలంగాణ. అది బీజేపీ మొత్తం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుందా? మేబీ ఇప్పుడే జరగవచ్చా? లేదమ్మా, ఈ విధంగా చేసినా చేయొచ్చు, కానీ బీజేపీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కనుక ఈ దిద్దుకోవాలి. ఈ పాత పట్టింపులకు పోవద్దు, ఎవడు కనిపించద్దు, ఎవడు రావద్దు పార్టీలకు. మేం మాత్రమే ఉండాలి, మళ్ళీ ఇమ్మా నాన్న మాన్యాలు ఇమ్మా నాన్న అన్యం, కానీ మా పార్టీని అధికారంకు రానియద్దు తండ్రి అని మొక్కద్దు. అట్లా మొక్కేటోళ్ళే ఉన్నారా సార్? అట్లా మొక్కుతున్నాయి. ఇప్పుడు మా పాత నాయకత్వం అట్లే మొక్కుతుంది. ఎందుకంటే మా దేవుని నమ్మే పార్టీ. దేవునికి ఏమైనా మొక్కుతాడంటే మళ్ళీ ఇమ్మన్నానా మాన్యాలు ఇమ్మన్నానా మా పార్టీని అధికారంలో రాకుండా చూడు. అధికారంలోకి వస్తే కొత్త వాళ్ళు వస్తారు, మేము ఉండము. అధికారం లేకున్నా మంచిదే, కానీ మేమేమి ఉండాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఇన్నాళ్ళు తుప్పు పట్టింది. ఈ ఆలోచన విధానాన్ని వదిలిపెట్టు అని నేను 2 చేతులు జోడించి దండం పెడతాను. Yes, sir. Thank you, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.